వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. పొగాకు రైతులు కనీస మద్దతు ధర ఇప్పించాలని రాజకీయ పార్టీల నేతలను వేడుకుంటున్నారు. అలాగే పొగాకు ఉత్పత్తులపై విధించిన సిగరెట్లపై 70% పైగా పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని తక్షణమే ఉపసంహరింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 400 మందికి పైగా పొగాకు రైతులు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. కేంద్రం పెంచిన సుంకాలను తక్షణమే ఉపసంహరింపచేయకపోతే పొగాకు రైతులతో పాటు పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన చెందారు. సీఎంకు పొగాకు సంఘాల ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందించారు. ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల పరిశ్రమకు కలిగే నష్టాలను వివరించారు. ఇప్పటికే మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ధర లేక ఈ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెంచిన ఎక్సైజ్ సుంకం ప్రభావం వలన పొగాకు మార్కెట్ పూర్తిగా దెబ్బతింటుందని చెప్పారు. మార్కెటింగ్ సీజన్ కు ముందే ఈ ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచడం వలన అక్రమ సిగరెట్ల వ్యాపారం, అక్రమ రవాణా పెరిగిపోతోందన్నారు. పన్నులు చెల్లించని, నియంత్రించని ఉత్పత్తులు మార్కెట్ను ఆక్రమించడమే కాక నాసిరకం ఉత్పత్తుల కారణంగా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు. సుంకం పెంపు వల్ల ఎఫ్సివి పొగాకును అత్యధికంగా ఉత్పత్తి చేసే ఆంధ్రప్రదేశ్కు అపార నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. తక్షణమే కేంద్రం సుంకం పెంపును వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రైతు ప్రతినిధులు చంద్రబాబును కోరారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. పొగాకు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పొగాకు రైతులు కలిశారు. కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు, సిగరెట్లపై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ పెంపు వల్ల పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ జగన్ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. దీనివల్ల పొగాకుకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయని, కొనుగోళ్లు తగ్గి తమ జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పొగాకు రైతులు నిరసనలు చేపడుతూ పన్నులు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు వైఎస్ జగన్ కు వినతి పత్రం అందజేశారు. పొగాకు రైతులు ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభాన్ని, వారిలో నెలకొన్న ఆందోళనలను వైసీపీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మేలు జరిగేలా చూస్తుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వైసీపీ ఎంపీలు ఈ అంశాన్ని చర్చిస్తారని తెలిపారు. పొగాకు రైతులు తమ ఆవేదనను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధర్